ఈరోజు కడప కార్పొరేషన్లో మున్సిపల్ పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఈరోజు ఆఫీస్ స్టాఫ్ కానీ అలాగే శానిటేషన్లో పనిచేసే పర్మనెంట్ వర్కర్స్ కానీ ఈరోజు డిఏ ఇంక్రిమెంట్లు అట్లాగే రిటైర్డ్ అయిన కార్మికులకు సంబంధించిన డబ్బులు అట్లాగే అనేక రూపాలలో ప్రమోషన్లు కానీ అనేక ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఈరోజు కార్పొరేషన్ అధికారులు ఎవరిస్తున్నారు. ఈరోజు ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఎందుకు? ఈరోజు అధికారులు తప్పు చేస్తూ వాళ్ళు చేయకుండా ఈరోజు పర్మనెంట్ కార్మికులకు కొంతమందిని ఒక రకంగా కొంతమందిని ఒక రకంగా ఎట్లా చూస్తారు? ఈరోజు పారిశుద్ధ కార్మికులు అంత వివక్షగా ఉందా? దానికి సంబంధించిన హెడ్ ఎంహెచ్ఓ గారు ఏం చేస్తున్నారు? కమిషనర్ గారు ఏం చేస్తున్నారు? మున్సిపల్ కార్మికులు డిఏ వచ్చిందా, అరియర్ వచ్చిందా, పని మీద ఉండే శ్రద్ధ ఈరోజు ఎందుకు లేకుండా పోతుంది కడప కార్పొరేషన్ అధికారులకని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రిటైర్డ్ అయిన కార్మికులు రిటైర్డ్ అయితే దానికి సంబంధించిన డబ్బుల కోసం కానీ అనేక రూపాలలో మేము లెటర్లు పెట్టి అన్నీ చేస్తానే కానీ ఇంతవరకు లేదు. ఈరోజు కొత్తగా కడప కార్పొరేషన్లో ఒక నలుగురు వ్యక్తుల వల్ల వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడతారో ఏం చేస్తారో ఏమో అర్థం కాదు. కానీ ఈరోజు నలుగురు వ్యక్తుల వల్ల కార్పొరేషన్లో ప్రమోషన్లు ఎవరికి అనుకూలంగా ఉంటేనే వాళ్ళకు ప్రమోషన్లు ఇస్తున్నారు. ఎవరికి ఇష్టారాజ్యంగా కడప కార్పొరేషన్లో అవినీతి రూపంలో ఈరోజు ప్రమోషన్లు ఇవ్వాలన్నా అనేక రూపాలలో జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఈరోజు అట్లాగే ఇంజనీర్ సెక్షన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంది. అక్కడ ఉండే ఆఫీసర్లు అనేక పనులు చేసుకొని ఆఫీస్ స్టాఫ్కే హెల్త్ డిఎల్ ఇంక్రిమెంట్లు పడినాయి. ఇప్పుడు 2018 నుంచి 25 వరకు పడాలి, అది కానీ డిఎల్ లేవు. అన్ని డిపార్ట్మెంట్లు పడినాయి. ఈరోజు పారిశుద్ధ కార్మికులు హెల్త్ డిపార్ట్మెంట్లను ఎందుకు పడవు? ఇది చాలా నిర్లక్ష్యంగా చేస్తున్నారు కార్పొరేషన్ అధికారులు. అట్లాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించింది ఈరోజు చనిపోయిన ఉద్యోగాలు లేవు, రిటైర్డ్ అయిన కార్మికులకు బెనిఫిట్స్ లేదు, అలాగే వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వమని చెప్పాం. అన్ని మున్సిపాలిటీలలో ఇచ్చినారు. అన్ని మున్సిపాలిటీలో ఇచ్చినా కానీ కడప కార్పొరేషన్లో ఈరోజు పట్టించుకున్న పాపనమ్మంలో ఈరోజు చెత్తదాని మీద అనేక రూపాలలో దగ్గర 12 మందిని సస్పెండ్ చేస్తే సెక్రటరీలు పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన సెక్రటరీని విధుల్లోకి తీసుకున్నారు. అవుట్సోర్సింగ్లో పనిచేసే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. ఇదేని ఎక్కడ న్యాయం? ఈరోజు కమిషనర్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం చేస్తారా? అంటే మీరు పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈరోజు చేస్తున్నారు. ఈ అంశాలు దాని మీద పెద్ద ఎత్తున రాబోయే కాలంలో పోరాటం సిద్ధమవుతున్నాం. ఇప్పటికైనా కమిషనర్ గారు గుర్తుపెట్టుకొని పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన పారిశుద్ధ కార్మికులకు, మేస్త్రులకు అందరికీ వెంటనే డిఏ ఇంక్రిమెంట్లు వెంటనే రాపియాలని మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో నేను ఒకటే చెప్తున్నాం, ఈ కడప నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కడప కార్పొరేషన్ బాధ్యత. అట్లాగే ఎమ్మెల్యే గారు కానీ జోక్యం చేసుకోవాలి. ఎమ్మెల్యే గారు ఏం జరుగుతుంది ఏం కథ అని కానీ ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని మున్సిపల్ కార్మికులు ఏమొస్తుందని మేము మేడంని కోరుతున్నాం. అట్లాగే కలెక్టర్ గారికి జోక్యం చేసుకుని దీని మీద వెంటనే వాళ్ళకి డిఏలు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం. కడప కార్పొరేషన్లో పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకు డిఏ అరియర్స్ వేయడం జరగలేదు. అదేవిధంగా కడప నగరపాలకలోనే ఆఫీస్ స్టాఫ్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా, ఉద్యోగులందరికీ కూడా డిఏ అరియర్స్ వేయడం జరిగింది. ఈ విషయాన్ని ఇప్పుడు డిఏ అరియర్స్ రూపంలోనే కాదు, ప్రతిసారి సరెండర్ లీవ్లో కానీ ఏదైనా కానీ ఆఫీస్ స్టాఫ్ ఈ విధంగా మున్సిపల్ కార్మికులు, బయట పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు అందరు మలినాలు, కాలువలు శుభ్రపరిచి, రోడ్లు శుభ్రపరిచి, వీధుల్లో ఎవరు రాకముందుగానే 4 గంటలకే రోడ్లపైకి వచ్చి రోడ్లు పరిశుభ్రంగా ఉంచి, ప్రతి ఏరియాని పరిశుభ్రంగా ఉంచి వారికి నష్టం జరుగుతుంది. ఈ విషయాన్ని కడప నగరపాలక సంస్థ కమిషనర్ గారు కూడా గమనించాలి. ఈ విషయం పైన మేము పెద్ద ఎత్తున ఆందోళనకు పోతాము. ఇది ఇప్పటికి ఈ రోజు నుంచి 24 గంటల లోపల పెడితే ఖచ్చితంగా సరెండర్ లీవ్ ఈ యొక్క డిఏ అరియర్స్ ఖచ్చితంగా కార్మికులు చెందుతుందని మేము తెలియజేస్తున్నాము. సిఐటి అనుబంధంగా మేము ఈ విషయాన్ని తెలియజెప్తున్నాము. నా పేరు శివకొండయ్య, పర్మనెంట్ కార్మికుల నాయకుడు.